హలో ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికి వందనాలు. చూడండి, నువ్వు బాగా డిప్రెస్ అయిపోతున్నావేమో, కుంగిపోతున్నావేమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్ చూస్తే ముందుకెళ్ళట్లేదు. ఏ స్టెప్ వేయాలన్నా అర్థం కావట్లేదు. లోపల లోపల ఇన్నర్గా నీ హృదయంలో ఏవేవో ఆలోచించి ఏవేవో తలంపులు పెట్టుకొని కుంగిపోతూ కదా, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి ఆ, నీ బాధ వినిపించుకోలేక, అవునా, నీ లోపల నువ్వే తపన పడుతూ ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచిస్తున్నావా? ఆలోచించి ఆలోచించి ఒక్కోసారి ఎందుకు ఈ బతుకు, నేను బ్రతికి వేస్ట్ అని నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? అయితే ఒకసారి, అవునా, ఒకసారి మనకి దేవుడు ఒక ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మనము కీర్తనల గ్రంథము 73 అధ్యాయము 26 వచనము, సామ్స్ చాప్టర్ 73 వర్స్ 26 ఒకసారి మనం చూద్దాం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. మై హార్ట్ మే ఫెయిల్ అండ్ మై స్ట్రెంగ్త్ మే గ్రో వీక్, బట్ గాడ్ రిమైన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్, హీ ఈజ్ మైన్ ఫర్ ఎవర్. చూసారా? చూడండి, మన శరీరం క్షీణించిపోయినా, అవునా, మన హృదయము ఎంత భారముతో ఉన్నా దేవుడు నీకు స్ట్రెంగ్త్గా ఉండబోతున్నాడంట. సో నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, నేను ఒంటరిని అయిపోయాను, నాకెవరు లేరు, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు, నా లైఫ్ ఇలా ఆగిపోయింది మధ్యలో అని అనుకుంటున్నావా? అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హీ విల్ బీ యువర్ స్ట్రెంగ్త్. ఆయన నీకు బలం ఇవ్వబోతున్నాడంట. ఆయన నీకున్న ఏదైతే ఆగిపోయినాయి అని నువ్వు అనుకుంటున్నావో వాటిని నీ జీవితంలో గొప్పగా ప్రారంభించి, గొప్పగా నీ జీవితానికి ఒక గొప్ప ఉజ్జీవాన్ని, ఒక గ్లోరియస్ థింగ్స్ని దేవుడు నీ జీవితంలో చేసి అనేక గొప్ప సూచక్రియలు ఆయన చేయబోతున్నాడంట. ఒక ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడంట. సో నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు, నమ్మకంగా ఉండు, అవునా. ఆయన నీకు బలాన్ని ఇచ్చి నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడంట. నీకున్న దిగులు, చింత యావత్తు ఏదైతే ఉందో, దేని గురించి నువ్వు తపన పడుతున్నావు, వాటన్నిటిని దేవుడు తీసేసి నీ పట్ల ఆశ్చర్యకార్యము చేయబోతున్నాడంట. అందుకే ఆయన యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్.